మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ మొదటి ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. నోళ్ళు తెరిచి చెప్పండి వందనాలు. వందనాలు. సేవకురాళ్ళందరికీ సేవకులందరికీ కూడా వందనాలు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 10వ వాక్యం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఆకాశ నక్షత్రముల వలె దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆశీర్వాదాలు కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, మరికొన్ని ఛాయారూపకంగా సరిపోలుస్తూ దేవుడు మాట్లాడారు. మీకు ఉదాహరణగా చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 36, యెహెజ్కేలు గ్రంథం 36, 37, 38 వాక్యాలు. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. గొర్రెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపచేస్తాను. నేను యెహోవానై ఉన్నాను వారు తెలుసుకుంటారు. ప్రతిష్ఠితములగులు గొర్రెలంతా. ఇవాళ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర కొన్ని గొర్రెలు ఉంటాయి, చూసుంటారు మీరు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తారు. మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉన్న గొర్రెలు అట్లాగా కాదట. ప్రతిష్ఠితములగు గొర్రెలంత విస్తారముగా నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగా. తలల పైకెత్త. మచ్చుకి ఒక్క మాటే చూపెట్టా. దైవ ఆశీర్వాదాలు కొన్ని పోలికలు. గొర్రెలంత విస్తారముగా, చేనంత విస్తారముగా, ఆకాశ నక్షత్రముల వలె ఇలా సరిపోలుస్తూ వచ్చారు ఆయన. సముద్రమంత సమృద్ధితో, అంటే దైవాశీర్వాదాలన్నీ కొన్ని సందర్భాల్లో సాధారణంగా చెప్పడం కంటే కూడా ఇదిగో ఇలాంటి పోలికలతో చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. వాటి క్వాంటిటీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారులే అనడం కంటే కూడా సముద్రమంత సమృద్ధితో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు వెంటనే అర్థమైపోద్ది. ఒక్కసారి సముద్రం మీ కండ్ల ముందు మెదులుతుంది. అచ్చిపోయి అంతా అట్లా. మనం ఆరాధిస్తూ ఉన్న యేసు ప్రభు ఎవరు? మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. మనం కూడా నక్షత్రాలవి.
మన యేసు ప్రభు ఎవరు? వధకు సిద్ధమైన గొర్రె. మనం ఎవరమి? బుర్ర బుద్ధి లేని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుర్ర బుద్ధి ఉండదు కనుక మనం ఎన్నిసార్లు ఇవి పోలికలు, ఛాయ అని చెప్పినా ఆ బుర్ర బుద్ధి లేని ఏమనాలని అర్థమై సావదు ఒక్కొక్కరికి. మన యేసు ప్రభు మార్నింగ్ వేకువ చుక్క, నక్షత్రం. మనం కూడా నక్షత్రం. కాకపోతే ఆయన మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సుప్రీం స్టార్. మనమేమో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. మనమేమో లిటిల్ స్టార్స్. అలాగే ఆయన గొర్రె పిల్ల, మనం కూడా గొర్రె పిల్లలు. ఆయన యూదా గోత్రపు కొదమ సింహం, మనమేమో కుట్టి సింహాలమే, చిన్న సింహాలు. దేవుడు మనల్ని, ఇశ్రాయేలీల్ని ఆకాశ నక్షత్రాలతో పోల్చారు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకం, ఈ 2 పుస్తకాల్లో ఉన్న 2 వాక్యాలు మీకు చూపెడతాను. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వాక్యం. ఆదికాండం 37:9. అతడు ఇంకొక కల కని, ఒక కలగని చెప్పినప్పుడే నీ పేక పిసికేద్దాం అనుకున్నారు. మరలా ఇంకొక కలగన్నాను రండి చెప్దామని పిలుస్తున్నాడు యోసేపు. తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కన్నాను, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పి. ఇప్పుడు మనకి ఈజీగా అర్థమైపోయిందా? సూర్య చంద్రులు ఎవరు? యాకోబేమో సూర్యాబాయి, వాళ్ళ అమ్మగారు వాళ్ళేమో చంద్రమ్మ, చందు. ఇక 11 నక్షత్రాలు వెంటనే వాళ్ళకి ఎక్కింది. అంటే యోసేపుకు వచ్చిన కలలో 11 మంది అన్నలు దేవుడు ఏ రూపంలో చూపెట్టారు వాళ్ళకి? యోసేపుకి నక్షత్రాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం. కాగా నీవు చూచిన వాటిని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును గమనించాలి. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 సువర్ణ దీపస్తంభముల సంగతి అంటే 7 నక్షత్రాలు ఎవరట? 7 సంఘములకు దూతలు. స్పందించండి అందరూ. 7 నక్షత్రాలు ఎవరట? 7 నక్షత్రాలు ఎవరట? 7 నక్షత్రాలు ఎవరట? ఉన్నారా పోయారా మీరు? 7 సంఘాలను ఉందా? తర్వాత ఏముంది అక్కడ? 7 నక్షత్రాలు ఎవరు? బుర్ర బద్దలైపోద్ది మీకు. 7 నక్షత్రాలు ఎవరికి సూచన? 7 సంఘాలకు దోతలు, అంటే సేవకులు, పాస్టర్స్. ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు సేవకులకు సూచన. ఆదికాండంలో యోసేపు చూసిన 11 నక్షత్రాలు తోబుట్టువులకు సూచన. విశ్వాసులు, సేవకులు అందరూ నక్షత్రాలే. అలాగే భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, వీళ్ళని కూడా
నక్షత్రాలతోనే పోల్చున్నది బైబిల్. యోధా పత్రిక 13వ వాక్యం. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. యోధా పత్రిక ఉన్నది ఒకే అధ్యాయం 13వ వాక్యం. మార్గము తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుతూ ఉన్న చుక్కలు, ఇంగ్లీష్లో స్టార్స్. మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు, వాళ్ళు కూడా స్టార్లే. కాకపోతే చీకటి సంబంధులై వాళ్ళ గుండెల్లో ఉన్న విషాన్ని నొరగవలె కక్కుతూ సముద్రపు భయంకరమైన అలల వలె క్రోధాన్ని వెళ్ళగక్కుతూ వాళ్ళ గుండెల్లో ఉన్న మత్సరాన్ని వెళ్ళగక్కుతూ ఇదిగో దుర్మార్గమైన నక్షత్రాల వలె తిరుగుతూ ఉన్నారు. సరే, ప్రతికూలమైన సాతాను సంబంధమైన వాళ్ళని గురించి మాట్లాడుకోవడం కంటే కూడా ఆత్మీయులందరినీ సాక్షాత్తు దేవుడే నక్షత్రాల వలె, ఆకాశ నక్షత్రాల వలె సరిపోలుస్తూ ఆశీర్వదించాడు. నేనొక నక్షత్రమైతే, నా దేవుని కుడి చేతిలో నక్షత్రాన్నైతే, మీరు నక్షత్రాలైతే, నక్షత్రాలకున్న స్వభావాలు ఒక 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను. 4 విషయాలు క్లుప్తంగానే నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మొదటి మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. జోబ్ చాప్టర్ 22:12. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము. నక్షత్రముల ఔన్నత్యమును చూడుము. అవి ఎంత ఎత్తులో ఉన్నవో చూడండి. ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడండి. 2, నక్షత్రముల ఔన్నత్యం, వాటి విశిష్టత, నక్షత్రాలకున్నంత ఘనత ఎంత ఉన్నతంగా ఉన్నాయో సైంటిస్టులు కనుగొన్న విషయాలే మీతో చెప్తాను. ఒక్కొక్క నక్షత్రం 50 సూర్యుడు ఎంత వెడల్పు ఉంటాడో అంత పెద్దవంట. ఒక్కొక్క సూర్యుడు కాదు, 50 సూర్యుళ్ళు కలిపితే ఎంత కైవారం ఉంటుందో అంత పెద్దవట నక్షత్రాలు ఒక్కొక్కటి. 2, ఈ భూమి దగ్గర నుంచి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడో అంతకు మించి ఎన్నో కాంతి సంవత్సరాల ఎత్తులో ఆ నక్షత్రాలు ఉన్నాయట. ఒకటి ఔన్నత్యము, నక్షత్రాల యొక్క వాల్యూ, నక్షత్రాల యొక్క విలువ. 2, నక్షత్రాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో చూడండి. ఇది దేనికి సూచన, సాదృశ్యం అంటే, ఆత్మీయులు అనబడేవాళ్ళు ఉన్నతంగా ఆధ్యాత్మిక విశిష్టత లేక పరసంబంధమైన వ్యక్తులుగా జీవించాలి అనేది సూచిస్తుంది. యేసు ప్రభు పదే చెప్తూ ఉండేవారు, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులై ఉండొద్దు. నేను పరసంబంధిని,
నా తండ్రి జీవం కలిగిన దేవుడు నన్ను జీవం కలిగిన ఆహారంగా ఈ లోకానికి పంపించాడు. నేను ఎలాగైతే పరసంబంధులై ఉన్నానో మీరు కూడా పరసంబంధులై ఉండాలి. నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులై చెప్తూ లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు. లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు. వాడికి సంబంధించినవి ఏవి మీ దగ్గర ఉండకూడదు. లోకాధికారి వస్తాడు, వాడికి సంబంధించినవి ఏవి మీ దగ్గర ఉండకూడదు. ఆశ్చర్యం. అంటే లోక అధికారికి సంబంధించిన వస్తువులు సంథింగ్ అవి ఏంటో మరి మీకే తెలియాలి. అపవిత్రమైన లేక మీరు దాచిపెడుతున్న ఇవే వాడివి. ప్రక్కన వాళ్ళకి తెలియకూడదు, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, అమ్మా నాన్నకి తెలియకూడదు, తమ్ముడికి తెలియకూడదు అని ఏవైతే దాచేస్తున్నామో వాడికి సంబంధించినవి. ఆ మధ్య చిలకలూరిపేటలో హోసన్న సభలు జరిగాయి. 3 రోజులుగా హాస్టల్ పిల్లలు వస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయికి మాత్రం మొదటి రోజు ప్రార్థన చేస్తే వెళ్తున్నా అంది. మరలా 2వ రోజు ఆ టీం వచ్చారు. మరలా ఈ అమ్మాయికే మరలా అలాగే ఉంది. మరి వెళ్తున్నా అంది. 3వ రోజు ప్రార్థన చేస్తే మరలా వెళ్తున్నా. ఇటు 3 రోజులుగా వెళ్తున్నాను అంది. పదే వస్తుంది. రేపు సభలు లేవు కదా, అందుకని నింపాదిగా కుర్చీ వేసుకుని కూర్చుని ఏసన్న గారు జుట్టు పట్టుకున్నాడు. 3 రోజులుగా వెళుతున్నాను అంటున్నా, మరల వచ్చి ఆవరిస్తున్నా. ఏమిటి సంగతి? దయ్యం అంటది, దీని దగ్గర నా సరుకు ఉన్నాయి, ఇచ్చేయమను, నేను వెళ్తా. ఏముందట? దీని దగ్గర నా సరుకులు ఉన్నాయి, ఇచ్చేయమను. అంటే నువ్వు పచారీ కొట్టు పెట్టావురా సాతానుగా, నీ సరుకులు ఏమున్నాయిరా? పప్పు దినుసులు వ్యాపారం చేస్తున్నావు అంటున్నావా? ఏమిట్రా నీ సరుకులో? 90sలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. 90sలో జరిగిన సంగతి ఏంటంటే, దీని తలగడ కింద చెడ్డ పుస్తకాలు పెట్టుకొని చదువుతాం. నా సరుకులు ఇచ్చేమను, నేను వెళ్తా. చెడ్డ పుస్తకాలు, చెడ్డ సాహిత్యాలు, అపవిత్రమైన సాహిత్యాలు, అపవిత్రమైన సరుకులు పెట్టుకొని ఉందట. అవి ఇచ్చేయమను, నేను వెళ్ళిపోతా. నువ్వేవో వెళ్ళమంటున్నావు, ఇదేమో రమ్మంటుంది. సరేలే ఇచ్చేస్తా, వెళ్ళిపో. ఇంకా ఉంది నా సరుకు, ఇంకేముంది? ఇది పెట్టుకున్న సౌరం వెంట్రుకలు నావి, జాగ్రత్త. వాళ్ళ సౌరాలు ఎట్టుకునేవాళ్ళు జాగ్రత్త బాబా. వాడి సరుకట్టది, అది నా సరుకు, ఇచ్చామని నేను తీసుకెళ్ళిపోతా. యేసు ప్రభు పదే చెప్తారు, లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు, వాడికి సంబంధించిన సరుకు మీ దగ్గర ఉండకూడదు. నక్షత్రాలను చూసారా? అవి ఎంత ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయో, గౌరవ ప్రతిష్టలు కలిగి ఉన్నాయో. మోరోవర్ ఎంత ఎత్తుగా, సూర్యచంద్రులే ఎత్తుగా ఉన్నారు, అందంగా ఉన్నాం అనుకుంటున్నాం. కాదు. సూర్యుడు చంద్రుడు కంటే 50 రెట్లు విస్తీర్ణంలో అంతకంటే ఎక్కువ ఉన్నతంగా నక్షత్రాలు ఉన్నాయి. ఇది దేనికి సూచన? ప్రతి ఆత్మీయుడు అలాగే సేవకులు ఎంత ఉన్నతంగా ఉండాలి. మనం కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. కొలోషియన్స్ చాప్టర్ 3:1-2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. గుడ్. అక్కడ క్రీస్తు దేవుని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. యేసు క్రీస్తు కూడా అక్కడే ఉన్నాడు. 2వ వాక్యం. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధ
వాటి మీద మీ మనస్సు పెట్టుకోకండి. చాలు. మనందరి మనస్సు ఎలా ఉంటుందంటే ఎంతసేపు భూ సంబంధమైన లోక సంబంధమైన, అందుకే ప్రభు చెప్తారు కదా, ఇహలోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనభోగము అణచివేస్తూ ఉంది. పొరపాటున తలెత్తి పైనున్న వాటిని, ఉన్నతమైన విషయాలు ఆలోచించట్లేదు మీరు. నక్షత్రాలను చూసారా? అవి ఎంత ఎత్తులో ఉన్నాయో, ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ఎంత ఔన్నత్యాన్ని, ఖ్యాతిని కలిగి ఉన్నాయో. అలాగునే మనమందరము క్రీస్తుతో కూడా లేపబడిన మనమందరము పైనున్న వాటినే మనం వెతకాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఏమిటి? భూ సంబంధమైన మనస్సు ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి తిందామా, ఏమి త్రాగుదుమో, ఏమి తాగుదామా, మీ ప్రాణమును గురించి అని, మీ ప్రాణాన్ని గూర్చి గాని, ఏమి ధరించుకుందామా అని మీ దేహాన్ని గూర్చి గాని మీరు చింతింపకండి. భూ సంబంధమైన మనస్సు ఎలా ఉంటుందంటే, ఇంక ఇదే, ఎంతసేపు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ మూడింటి కోసం కోటి విద్యలు అన్నట్లు శతకోటి దరిద్రాలకి అనంత కోటి. ఇవన్నీ దేనికంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందా, ఇవి తీర్చుకోవడానికి మనిషి పడే పాట్లు. ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఉన్న మనం, ఆధ్యాత్మిక మార్గంలోకి దిగిన మనం వీటిని గురించి ఆలోచించకూడదు. పైనున్న వాటిని, పరసంబంధమైన వాటిని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? 34వ వాక్యం నుంచి ప్రారంభిద్దాం. రేపటిని గూర్చి చింతింపకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. వీటిని గురించి ఆలోచించేది ఎవరు? అన్యజనులు, అవివేకులు, అజ్ఞానులు. వీళ్ళంతసేపు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ పని మీదే ఉంటారు. మనం కూడా ఎక్కువ ఈ లోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాల మీదే మనస్సు ఉంచుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు గ్రహించలేకపోతున్నాం. పరసంబంధమైన విషయాలు చెప్పినప్పుడు వాటిని యోచించలేకపోతున్నాం. కాస్త ఉన్నతంగా చెప్పబడిన వర్తమానం ఏమైనా ఉంటే అర్థం కాలేదు ఇవాళ చెప్పాడు, 2 గంటలు చెప్పాడు, కానీ పెద్దగా అర్థం కాల. ఎందుకు అర్థం కాల? యేసు నామములో రేపు ఈ వేళకు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఘనకార్యాలు అదే అందుకే ఈ అత్యుత్సాహం ఎంత ఉందో చూద్దామని చెప్పింది. ఈ అత్యుత్సాహం ఏ మోతాదులో ఉందో చూద్దామని మీ దుంపదెగ ఎక్కడ దొరికారు మీరు నాకు? ఈ అత్యుత్సాహాన్ని చూద్దామని మిమ్మల్ని అనింది. ఇదే భూ సంబంధమైన మనస్సు, ఇదే లోక సంబంధమైన మనస్సు. ఎంతసేపు ఏమి తిందామా, రేపు ఈ వేళకి ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలా ఇంకా. అయినా రేపు ఈ వేళకి ఏం జరగాలి? మీకు కిరీటం కావాలనా? చెప్పు. ఇప్పుడు మనం ఆత్మీయులమి. ఆకాశ నక్షత్రాలు ఎంత ఉన్నతంగా ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయో అంత ఉన్నతంగా మనం యోచించాలి, ఆలోచించాలి, ప్రార్థించాలి. యెషయా గ్రంథం 55:9. యెషయా గ్రంథం 55:9.
ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎద్దేవా చేస్తూ మాడుతున్నారు దేవుడు. ఎద్దేవా చేస్తూ మాడుతున్నారు దేవుడు. ఇంకెప్పుడు ఎదుగుతారు? ఇంకెప్పుడు ఎదుగుతారు? మీ తలంపులు నా తలంపులు, మీ మార్గాలు నా మార్గాలు అంత ఎత్తుగా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, నేను నక్షత్రం అయినప్పుడు మీరు కూడా మాట్లాడాలి, నేను గొర్రె పిల్ల అయినప్పుడు మీరు కూడా, నేను యోధా గోత్రపు కొదమ సింహం అయినప్పుడు మీరు కూడా. మరి అన్నిట్లో ఆయన వలె ఉన్నప్పుడు ఆయన ఆలోచించినట్లుగా, ఆయన ప్రార్థించినట్లుగా, ఆయన ఆశించినట్లుగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అక్కడికి? సరదాగా చెప్పిన, ఆయన మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటారు. మనమేమో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, నేల చూపులు తప్ప. కొన్ని సందర్భాల్లో పరసంబంధమైన విషయాలు చెప్పినప్పుడు అర్థం కావట్లే. ఉన్నతమైన ఆశయాలతో కూడిన చెప్పిన మాటలు చెప్తే అర్థం కావట్లే, గ్రహించట్లే. ఉదాహరణ ఒకటి 2-3 మాటలు చెప్తాను. యోహాను సువార్త 11:13. యోహాను సువార్త 11:13. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పెను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పెననుకొనిరి. ఎందుకు అనుకో? మీ మనసు ఎట్లాడిది? మీ మనసు ఎట్లా? మీరు అట్లా అనుకుంటే ఎలాగా? ప్రతిదీ అపార్థం. యేసు ప్రభు చెప్తున్న కోణం ఒకటి, కానీ వీళ్ళకి అర్థమయ్యే కోణం ఏమిటి? మీరు అర్థం చేసుకుందే. అసలు నా తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయి, మీరు ఎందుకు తలంచట్లేదు అట్లాగా? అందుకే ప్రభు అంటున్నారు, మీరు లోక సంబంధంగా జీవించద్దు, పరసంబంధులై ఉండండి. కాస్త మీ మనస్సు వికసించాలి, మీ హృదయం పరిపక్వత చెందాలి. ఎంతకాలం ఇమ్మెచ్యూరిటీ, పరిపక్వత లేకుండా ఎంతకాలం? దేవుని బిడ్డలందరూ ఆకాశ నక్షత్రాల వలె ఔన్నత్యాన్ని కలిగి ఉండాలి. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు లోబి మనస్తత్వాలు కాదు. యేసు ప్రభు చెప్తున్నది ఒకటి, వీళ్ళకి అర్థమవుతున్నది మరొకటి. ఇంతేనా? 13వ అధ్యాయం 29. అదే యోహాను సువార్త 13:29. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను కనుక పండగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, పేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. ఎవడు అనుకోమన్నాడు? ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అక్కడ? ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏమిటి మీకు అర్థం కావట్లేదా? ఎంతసేపు భూ సంబంధంగా అసలు మీ మనస్సు ఎలా ఉంది? చాలామంది ఉంటారు, ప్రతిదీ అపార్థం చేసుకోవడం తప్ప అసలు ఆలోచించే అవకాశం ఉండదు. ఎక్కడో చదివాను చిన్న సూక్తి, ఆవగింజంత అనుమానానికి చోటిస్తే ఇక జీవితంలో అర్థం చేసుకునే మనస్సు మనకు ఉండదట. ఇక ఆవగింజంత అనుమానానికి చోటిస్తే ఇక జీవితంలో ఆ వ్యక్తిని గురించి అర్థం చేసుకునే మనస్సు నువ్వు కోల్పోతావు. ప్రతిదీ అపార్థం. కానుకల సంచార దగ్గర ఉంది కనుక ఒకసారి యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఉపదేశాన్ని గురించి మాట్లాడుతూ, శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు? మనం 5 రొట్టెలు 2 చేపలు పంచాక 12 గంపలు మిగిలాయిగా, అవి మనం ఇప్పుడు తీసుకొని రాలేదు కదా, వేసాడు, మనకు కౌంటర్ వేసాడు ప్రభు. వెనక్కి తిరిగి ఏంద్రా మీరు మాట్లాడేది అన్నారు. అదే బోధకుడు 12 గంపలు చని దొంపదేగా, మీరు ఇంకా గ్రహించరా? నేను శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ పులిపిండిని వాళ్ళ దుర్మార్గపు ఉపదేశాన్ని గురించి మాట్లాడుతున్నానరా. మరి ఆ పాసిపోయిన రొట్టెల సంగతి ఎందుకర్రా అంటే మేము అట్లా అనుకున్నాం బోధకుడు. అది భూ సంబంధం, లోక సంబంధమైన మనస్సు.
ఉన్నతంగా ఆలోచించరా, ఉన్నతంగా గ్రహించరా. శిష్యులు ప్రతి విషయాన్ని అపార్థం చేసుకుంటూ వచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 వాక్యం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయంలో పెద్దవాళ్ళై ఉండుడి. చూడండి, దీన్ని మరలా నేను ఇంకొక వాక్యాన్ని కూడా చూపెట్టి మీకు వివరణిస్తా. కొరింథీ సంఘం ఎలాంటి సంఘమో తెలుసా? ఐ థింక్ మొదటి అధ్యాయంలోనే చాలా విషయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో 4 నుంచి చదివితే ప్రతి విషయంలోనూ సమస్త ఉపదేశము, సమస్త జ్ఞానము, ఐశ్వర్యము, ఏ కృపావరములోనూ లోపం లేనోళ్ళు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇన్ని వరాలు, కృపావరాలు, ఇన్ని అనుభవాలతో ఉన్న ఈ సంఘానికి దైవజనుడు అంటారు, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయంలోనే శిశువులై ఉండండి. బుద్ధి విషయంలో మీరు ఏమై ఉండాలట? పెద్దవాళ్ళై ఉండాలి. ఇవాళ ఈ ఉత్తరంలో ఈ మాట రాసిన పౌలు తన స్వీయ సాక్ష్యాన్ని కూడా చెప్తారు. చదవండి ఆ మాట. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు, చూడండి 14లో సంఘాన్ని హెచ్చరిస్తూ 13లో తాను వివరణిస్తున్నారు. ఇక్కడ నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఘానికి హెచ్చరికని జారీ చేసే మునుపు తన ప్రవర్తన చక్కదిద్దుకొని, నేను దీనికేం అతీతుని కాదు సంఘమా, నేను కూడా పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లోడిలాగా మాట్లాడాను, పిల్లోడిలాగా తలంచాను, పిల్లాడిలాగా యోచించాను. నావ్ ఇప్పుడైతే పెద్దవాని వలె పెద్దోడిని అయ్యాను. అదిగో ఉన్నతంగా ఔన్నత్యముతో లేకి మెంటాలిటీ, చీప్ మెంటాలిటీ లేదు నాకు. ఇంకెప్పుడు పరసంబంధమైన ఆత్మీయులమైన మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏమిటంటే పరసంబంధమైన ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఒక 16 ఏళ్ల కుర్రాడు, 16 కాదులేండి, ఒక 20 ఏళ్ల కుర్రాడు టాయ్ బొమ్మలు కొనుక్కొని కీ ఇస్తే బుర్రు అని కారు తిరుగుతుంటే కీ ఇస్తే కోతిట్లు కొడతాం. వాడు టాయ్స్తో ఆడుకుంటున్నాడు. వాడు అలా ఆడుకొని సంతోషిస్తూ ఉంటే తండ్రి కూడా అక్కడ కూర్చొని ఆడితో పాటు అబ్బా అనుకుంటాడా? వీడెప్పుడు పెద్దోడవుతాడు, వీడెప్పుడు ప్రయోజకుడు అవుతాడు, వీడెప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాడో, ఉన్నతంగా బాధ్యత కలిగిన వాడుగా ఎప్పుడవుతాడో అని తండ్రి కుమిలిపోతుంటాడు. అందుకే యేసు ప్రభు కూడా శిష్యులు చెప్పినట్లుగా అర్థం చేసుకోకపోతే చాటుగా వెళ్ళి ఏడ్చేవాడు. ఏమిటి నా తండ్రి వెళ్ళనిచ్చావు, ఈ పరిపక్వత లేని వాడితో నేను ఎలాగా? అలాగే దేవుడు కూడా మనల్ని చూసి ఆలోచిస్తుంటాడు. నేను చెప్తున్నాను కదా, నేను పరసంబంధనై ఉన్నట్లుగా మీరు కూడా పైనున్న వాటినే వెతకండి, భూసంబంధమైన వాటి మీద మీ మనస్సు
అసలు ఉంచద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన గురించి చెప్తాను ఇక్కడ కొన్ని విషయాలు. మనం దేనికోసం ప్రార్థన చేద్దాం? అదే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, వీటి కోసం. అంటే ఒకటేంటంటే మన కళ్ళకి కనిపిస్తూ ఉన్న వాటిని బట్టి, చెవికి వినబడుతూ, మరలా చెప్తున్నా, కంటికి అక్కడ ఏదో ఘోరం జరిగిపోయింది, అప్పప్ప ప్రభువా ప్రభువా స్తోత్రం ఆయన, అట్లాంటి నేరాలు ఘోరాలు జరగకుండా కాపాడిన చూసాం కనుక. ఏదో వార్త విన్నావు, దుర్వార్త విన్నావు, అయ్యో ప్రభువా క్రైస్తవ సంఘాల మీద దుర్మార్గులు, మతోన్మాదులు అంటే ప్రభువా స్తోత్రం విన్నావు, చూసావు, విన్నావు. మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామంటే చూసిన వాటిని బట్టి, విన్నదాన్ని బట్టి. ఇది క్వైట్ కామన్. అయితే బియాండ్, అంతకు మించి ప్రార్థన చేయాలంటే అదే మన ప్రార్థన అంతా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా. జేకబ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు ఉన్నతమైన విషయాలు చెప్తా ఉంటే యాకోబు ఏమంటారు? నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో నాకు తోడై ఉండి 3 పూట్ల భోజనం, మంచి బట్టలు నాకు ఇస్తే, 3 పూట్ల తిండి, మంచి బట్టలు నాకు ఇస్తే, ఏదో నాకు తోచిన దశంభాగం నీకు ఇచ్చుకుంటా అంటే ఎంతసేపు భూ సంబంధమైనవే. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుంటూ వెళదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను, దేవుడు తనను ప్రేమించు వారి కోసం ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ దేనికోసం చెప్పండి. మనం చేసే ప్రార్థనలన్నీ ఎట్లుంటున్నాయి? కంటికి కనబడేవి, చెవికి. కానీ దేవుడు సిద్ధపరిచిన ఉన్నాయే, అవి నీవు గ్రహించాలంటే, అవి నీవు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. చెప్తాను, చదవండి. చెవికి వినపడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య గోచరము కాలేదు. ఏ హృదయానికి? మనుష్య హృదయం. ఒక మాటలో చెప్పాలంటే మనుష్య ఆత్మ, మనుష్య హ్యూమన్ స్పిరిట్. దానికి అర్థం కాదు, గోచరం కాలేదని వ్రాయబడి ఉంది. మనకైతే దేవుడు వాటిని, వినండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, స్తోత్రం చెప్పు గట్టిగా, తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా. రైట్. 11 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మనుషులకి ఎవరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పదే పదే పౌలు అంటారు, ఆత్మతో స్తుతించండి, మనస్సుతో ఆత్మతో పాడండి, మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేయండి, మనస్సుతో. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ మనస్సుకి ఏదైనా తినాలనుకున్నప్పుడు ప్రభువా నాటుకోడు, ప్రభువా తినాలని, అదే మనుష్య ఆత్మ. ప్రభువా కొత్త మోడల్ చీర వచ్చిందంట, చీరలో మళ్ళీ కొత్త మోడల్ ఏంటో మనకు అర్థమై సాగదు. మరి ఆడవాళ్ళకి రంగులు ఎట్లా తెలుస్తాయి? మనకు అవసరం వెళ్ళి అనుకుంటారు మీరు పూర్వజన్మలో. నేవీ బ్లూ, లెమన్ ఎల్లో, రెడ్డిష్, బ్లూయిష్, గ్రీనిష్, లెమన్ ఎల్లో విత్ స్మాల్ చింతాకంత వచ్చి బాబు. ఏషియన్ పెయింట్స్ కూడా తెలియదు ఇన్ని రంగులు. ఏది రెడ్డిష్, బ్లూయిష్, గ్రీనిష్, లెమన్ ఎల్లో విత్ చింతాకు సైజు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేది కంటికి కనబడే వాటి గురించి, చెవి కనబడుతున్న వాటి గురించి. ఏదన్నా ఎమోషన్ అయ్యామనుకోండి, బాగా
పలానా సందర్భం ఎవరో చెప్తే విని నా హృదయం ద్రవించిపోయింది. ప్రార్థన అదే హృదయం. మనం చేసేవన్నీ కళ్ళు, చెవులు, హృదయం. కానీ మనుష్య సంబంధమైన వాటన్నీ మనుష్యాత్మకే తెలుస్తాయి. దేవుని ఆత్మ సంబంధమైనవి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకే తెలిస్తే మనుషులెవ్వరికి అవి అర్థం కావు. స్తోత్రం చెప్పు గట్టిగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. మీరు ఆశించుచున్నారు కానీ, యాకోబు పత్రిక 4:2. మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చాలు. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు? మీరు పరసంబంధమైన వాటిని అడగట్లేదు. మీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, మీకు స్వకీయ దురాశల కోసం మీరు ఆశపడుతున్నారు కానీ మీకు ఏవి దొరకట్లేదు. కారణం మీ సుఖభోగముల నిమిత్తం, మీ సుఖభోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు మేము మీకు చెప్తాను. ప్రార్థన అనేది 2 రకాలు. ప్రార్థన అనేది 2 రకాలు. 1 మనస్సుతో చేసేది, 2 ఆత్మతో చేసేది. ఆత్మతో చేసే ప్రార్థన కొన్ని సందర్భాల్లో ప్రక్కనోళ్ళకు కూడా అస్సలు అర్థం కాదు. రోమా పత్రిక 8వ అధ్యాయం. శ్రద్ధగా వింటేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. రోమపత్రిక 8:26-27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను. అందుకే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? మీరు ప్రార్థించేటప్పుడు వ్యర్థమైన మాటలతో ప్రార్థన చెప్పండి. మీరు ప్రార్థించేటప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరించద్దు, వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయొద్దు. మన ఆత్మ పరిశుద్ధాత్మనితో మమేకమై కలిసి చేసే ప్రార్థనే నిజమైన ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువలే పరిశుద్ధాత్మను బలహీనతలను చూచి మన పక్షముగా ఎట్లనగా యుక్తముగా ప్రార్థన చేయుట మనకు. ఇంకేంటి నాకు తెలుసు అని ఎవడన్నారనుకో గోపు బయలిపోతుంది. వాక్యం అబద్ధం కాదు కదా. యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో, ఆత్మ తానే వర్ణింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమై విజ్ఞాపనము చేయుచున్నాడు. రైట్. తర్వాత మాటే ప్రాముఖ్యం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్తున్నాను. మామూలుగా మనం చేసుకునే ప్రార్థనలన్నీ ఇదిగో మనస్సుతో చేసే ప్రార్థనలు. మామూలుగా మనం చేసుకునే ప్రార్థనలన్నీ కంటికి కనబడుతూ, చెవికి వినబడుతూ, హృదయానికి అర్థమయ్యే విషయాలను ఎమోషనల్గా మనం ప్రార్థన చేస్తాం. బియాండ్ నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఉన్నతంగా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మని సహాయం తథ్యం. ప్రస్తుతం పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి, అన్య భాషలను గూర్చి విభిన్న బోధలు, విభిన్న ప్రకటనలు, ప్రత్యక్షతలు సమాజంలో, క్రైస్తవ సమాజంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. మీకంటూ ఒక క్లారిటీ, ఒక వివరణ తెలుసుంటే మంచిదనే నేను రాత్రంతా పరిశుద్ధాత్మల సహాయాన్ని కోరుకున్నాను. ఉదయం కూడా వర్తమానాన్ని రాసుకునేటప్పుడు కూడా పరిశుద్ధాత్మల సహాయాన్ని కోరుకున్నాను. 2 విషయాలు చూపెడతాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం.
5వ వాక్యం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో ఆకాశము కిందున్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి ఉన్నారు. ఈ వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అలా చదువుకుంటూ వస్తే 8 మనలో ప్రతివాడు తాను పుట్టిన భాషతో వీళ్ళు మాట్లాడడం మనం వినుచున్నాము. అండ్ అక్కడ చాలా భాషల పేర్లు చెప్తూ 11వ వాక్యం, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన వినండి మనమందరము వీరు మన భాషలతో మనమందరము వీళ్ళు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. తలలు పైకెత్తండి. ఇంచుమించు ఈ సందర్భం, ఈ నేపథ్యంలో 120 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారట. ఇంచుమించు 120 దేశాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఈ 120 దేశాల ప్రజలలో కేరళ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారట. నేను ఇశ్రాయేలు దేశంలో సేకరించిన సమాచారాన్ని చెప్తున్నా, ఒట్టి మాటలు చెప్పాల్సిన అక్కర నాకు లేదు, సమాచారమే చెప్తున్నా. కేరళ నుండి వెళ్ళిన మలయాళీసు అక్కడ ఉన్నారట. ఆ రోజున పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినప్పుడు తోమా మలయాళపు భాషలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను వివరిస్తున్నాడట, స్తుతిస్తున్నాడట. ఈ కేరళ వాళ్ళు, అరే మన భాషతో వీళ్ళు ఎంత స్పష్టంగా దేవుని స్తుతిస్తున్నారు, వీళ్ళకి ఎట్లా తెలుసు మలయాళం అని ప్రార్థన అయిపోయాక ఆ మలయాళీస్ పేతురు, యోహాను, యాకోబుల దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇతను ఒరే ఏంది రైల్వే అనవసరం, ఏందిరా నువ్వు అంత పెద్దది పెట్టుకున్నావు, కృపయా ధ్యాన్ చేయ అన్నట్టు. పేతురు, యోహాను, ఏమండి ఇదిగో ఈయన మా మలయాళం, ఒరే సుచ్చాపడం చేత కాకపోతే నేలకేసి కొట్టరా నీ దుంపద, ఎవడరా మీరు, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మందిరంలో అడుగు పెట్టేటప్పుడు సైలెంట్లో పెట్టుకోవడం ఏదో ఒకటి. ఇతను మలయాళం భాష మాట్లాడండి, ఇతనికి ఎట్లా తెలుసు మా భాష అంటే తోమాకి ఎట్లా తెలుసు? యేసు ప్రభు శిష్యులందరూ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లోనూ సేవ చేశారు, కానీ అక్కడి నుంచి దూరం వెళ్ళలేదుగా. తోమ ఎందుకు వచ్చాడు ఎంత దూరం పని లేకుండానా? ఏమండి, ఆ రోజున అతను మాట్లాడేది మలయాళంలో దేవుని స్తుతిస్తుంటే మా భాషలో ఇతను ఎతను స్తుతిస్తున్నాడు అని కనుక్కొని వాళ్ళతో మాట్లాడితే పెద్దోళ్ళు చెప్పారు, తోమా అదేదో దేశం అట, ఆ దేశం మీద దేవుని సంకల్పం మీద ఉన్నట్లుంది అని పెద్దోళ్ళు ప్రార్థన చేసి తోమాని మన దేశానికి పంపించారు. 2000 సంవత్సరాల క్రితమే సాక్షాత్తు యేసు ప్రభు శిష్యుడైన తోమా క్రైస్తవ్యానికి మన దేశానికి తీసుకొచ్చాడు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళు కాదు, బ్రిటిష్ వాడు అమెరికా వాడు కాదు తెచ్చింది. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. అది వాళ్ళు వీళ్ళు కాదు, యేసు క్రీస్తు శిష్యుడే తీసుకొచ్చాడు మన దేశానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధారణమైన ప్రార్థన వేరు, భాషలతో కూడిన ప్రార్థన వేరు. సాధారణంగా చేసే ప్రార్థనల కంటే కూడా ఆత్మతో చేసే ప్రార్థనలే ఎఫెక్టివ్గా ఉంటాయి. అట్లాగైతే సాధారణంగా చేయకూడదా పాస్టర్ గారు? నో. ఫిలిప్పి పత్రికలు ఏముంది? దేనిని గూర్చి చింతింపకుడి, కానీ మీ ప్రతి విషయాన్ని ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి అట్లా చెయ్యొద్దని కాదు నేను అనేది. సాధారణంగా చేసే ప్రార్థనలు ఓకే, కానీ ఆత్మతో చేసే ప్రార్థనలే ఇవి మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే కొత్త వాళ్ళు ఏమనుకుంటే, ఇదేంటంటే
ప్రార్థన చేస్తూ అదేదో పెచ్చ భాష ఏదేదో పెచ్చ మాటలు ఏదేంటే భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మములు అంటే అర్థం ఏంటి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నన్ ఆఫ్ మై బిజినెస్. భాషలతో మాట్లాడుతుందా? ఏం మాట్లాడావు చెప్పు, చెప్పనప్పుడు ముయ్ నాకెందుకు? నన్ ఆఫ్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆవిడేదో ప్రభుత్వం మర్మాలు మాట్లాడుకుంటా ఉంది, నీకెందుకు నాకెందుకు? సాధారణమైన ప్రార్థన విన్నావు కదా, ఆమెనని చెప్పు. సాధారణమైన ప్రార్థన విన్నావు కదా, ఆమెనని చెప్పు. ఆత్మలో మాట్లాడుకుంటే ఆవిడ దేవుడితో మర్మాలు మాట్లాడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 14:2. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:2. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనుషుడెవడును గ్రహింపడు. అప్పుడు నీకెందుకు నాకెందుకమ్మా? నీకు నాకెందుకు? వాళ్ళు మనుషులతో కాదు మాట్లాడింది. మరలా చెప్తున్నాను, మనల ఆత్మ పరమాత్మనితో మమేకమై మాట్లాడే విషయాలే మర్మాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి మనుషులకు అనవసరం, అనవసరం. సాధారణమైన ప్రార్థన ఒకటి, 2 దేవునితో మాట్లాడే ప్రార్థన ఒకటి. ఇవన్నీ చక్కగా మనం గ్రహించాలి. అలాగని సాధారణమైన ప్రార్థన చేయొద్దు అని కాదు. మరలా చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో కంటికి కనబడే విషయాలు చెప్తే వెంటనే మనం స్పందించేస్తాం. బియాండ్ చెప్పామనుకోండి, ఇవి జరిగినట్టేలే అని అబ్రహాము శారమ్మల్లాగా పగలబడి నవ్వుతాం. దేవుడు చెప్తారు, అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తాను, శారమ్మా నీకు సంతానాన్ని ఇస్తాను. అబ్బా ఇచ్చేవులే అయ్యా బాబా, పెద్ద ఇచ్చేవులే. పగలబడి ఏకపకలు పడుతున్నారు ఇద్దరు, ముసలిది. నేను ఇక్కడ రాసుకుంది ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఆత్మ మూలంగా చెప్తా ఉంటే మనకు అవి అర్థం కావు. అర్థం కాకపోగా హేళన అది వాళ్ళ భాషలతో మాట్లాడుతుంటే కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం. పై వాక్యాల్లో ఆశ్చర్యపడుతున్నారట, కొంతమంది ఏమో అపహాస్యం. దేవుడు భవిష్యత్తులో బియాండ్ ఉన్నతమైన ఆశయాలతో దేవుడు ప్రవచనం చెప్తా ఉంటే వాళ్ళిద్దరు నవ్వుతున్నారు. ఆత్మీయులు గుర్తుపెట్టుకోండి, సేవకుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు దానిని విశ్వసించి ఆమేన్ అంటే నా జీవితంలో జరుగును గాక. నేను అనేది ఏంటంటే, సాధారణమైన ప్రార్థన కంటే అసలు ప్రార్థన అంటేనే పోరాటం. అందుకే మనం ప్రార్థన చేసే ప్రతిసారి ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తే ప్రాణం తెప్పరిల్లుతుంది. అంటే మొదటి మాట, నా ఆలోచనలు, నా మార్గాలు ఆకాశం కంటే, అలాగే ఆత్మీయులమైన మనం చూసిన వాటిని, విన్న వాటిని హృదయానికి అర్థమయ్యే ఎమోషన్స్ని బట్టి కాదు, ఆత్మలో గ్రహించి వాటి కోసం. రెండో మాట, 147వ కీర్తన 4వ వాక్యం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. 147వ కీర్తన 4. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నింటికి పేరులు పెట్టుచున్నాడు. అద్భుతం. నంబర్ అండ్ నేమ్. ఎంత అద్భుతమో కదా. తలల పైకెత్త. మోదీ గారి సెల్ ఫోన్లో పాస్టర్ జాన్ వెస్లీ హొసన్నా మినిస్ట్రీస్ అని నా పేరు, నా ఫోన్ నంబరు ఆయన మొబైల్లో ఉందనుకోండి, నా సంతోషానికి అవధులు ఉంటాయా? మీకు అందరికీ కిస్మిస్ కేక్ పెట్టను. ఎందుకు? మోదీ గారి ఫోన్లో, మోదీ గారి మొబైల్లో
నా పేరే కాదు, నా నంబర్ కూడా. అది మోదీ గారికి నా మీద ఉన్న ఏం మాట్లాడరేంటండి? కలుద్దాం, నరేంద్ర మోదీ గారిని కలుద్దాం, కాస్త దేవుని మాటలు వారితో పంచుకుందాం. మోదీ గారి గురించి నేను విన్న మాట, సేవకుడు అనేవాడు ఎవరైనా వెళితే చక్కగా బాస్పట్లు వేసుకొని కూర్చొని దేవుని మాటలు వింటారు అని నేను వినున్నాను ఆయన కోసం. భవిష్యత్తులో ప్రభు తీసుకెళ్తే చెప్దాం, దేవుని మాటలు చెప్దాం వారికి. స్తోత్రం చెప్పండి గట్టి. రైట్. అంటే ఆయన మొబైల్లో నా పేరు, నా ఫోన్ నెంబర్ ఉందంటే ఎంత సంతోషపడతాం. మన దేవుడు ఎవరో తెలుసా? మనకు చక్కగా పేర్లు పెడతారట, మనకు నంబర్స్ కూడా పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. దీన్ని నేనేమంటున్నానంటే, అస్సలు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడే పాటివాడు. ఆ మధ్య కుటుంబ ఆశీర్వాద కూడిక అని ఒకటి పెట్టే చర్చిలో, కుటుంబ ఆశీర్వాద కూడిక అని పెట్టి ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన. అప్పట్లో కొంతమంది కుటుంబాలు ఉండేవారు కనుక ఒక్కొక్క కుటుంబాన్ని నిలబెట్టి పరిచయం చేశాం. ప్రభుదాస్ గారు మీరు రండి, అక్క రా. భార్యాభర్తలు 2 వచ్చారు, వాళ్ళ పిల్లలు 5 పిల్లలు. చెప్పాడు, నా పేరు ప్రభుదాసు, నా మావిడి పేరు పలానా, ఇదిగో మా పెద్ద కూతురు పేరు పలానా, రెండో కూతురు పేరు పలానా, కొడుకు పేరు పలానా. నీ పేరేంటి మాయ్? అరే నీ పేరేంట్రా? 3 పేర్లు గుర్తున్నాయి తండ్రికి. ఇక 4వ దాని పేరు మర్చిపోయాడు, 5వ వాడి పేరు అది. ఇంకా విచిత్రం చెప్పనా, పరిచయం చేస్తూ వీడు మన పిల్లవాడైనా అంటున్నాడు. ఒరే నువ్వేమన్నా మిలిటరీలో ఉన్నావు అంటారు, ఎంతకాలమో. అంటే సొంత తండ్రి వాళ్ళ పేర్లు గుర్తులేవు. ఏకంగా ఆడైతే చదవండి 8వ కీర్తన 4వ వాక్యం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునేంత వరకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించడానికి వాడే పాటివాడు. నేనంటాను, మన దేవుడు ప్రతినిత్యము మన పేరు గుర్తుంచుకుంటారు. ఆయన ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, సో ఫర్ యాజ్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు యెహెజ్కేలును మాత్రమే నరపుత్రుడా అని సంబోధించాడు. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎంత చిన్నోడిని పెద్దోడిని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు ఆయన. అంటే మన దేవుడు ఎవరంటే, మనల్ని నక్షత్రాలుగా చూస్తూ ఉన్న దేవుడు. మనమందరము మన దేవునికి గుర్తే, గుంపులో అన్నట్లుగా వెళ్ళడు. యెషయా గ్రంథం 43:1 త్వరగా. యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. స్తోత్రం చెప్పు గట్టిగా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 10:3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి యేసు ప్రభు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, అందరి పేర్లు గుర్తున్నాయి ఆయనకి. ఒక సంఘ కాపరిగా నన్ను అడిగితేనా, అందుకే మీకోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఈ సహోదరి కుటుంబాన్ని దీవించిన ఆయన. ప్రభువా, ఆవిడ అయిపోయిన తర్వాత ఉంటుంది, అన్న నా పేరేంటో చెప్పన్నా. ఇప్పుడు ఎందుకులే అమ్మ అంటే, ప్లీజ్ అన్న చెప్పన్న, గుర్తుంటేగా చెప్పటాకే. కొంతమంది ఉంటారు, జిడ్డు కృష్ణమూర్తి మనవరాళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి అన్న నా పేరు చెప్పన్నా.
ఒరే పేరు ఎందుకు లేరా, ప్రార్థన చేస్తాను చెప్పన్నా ప్లీజ్ అన్న, చెప్పన్నా నీ పేరు కుమారేగా, కుమార్ కదన్నా, నవీన్ అన్నా, అదే లేరా అన్నా, మర్చిపోయావు అన్నా, మీకు కూడా ఎక్కువ అయిపోయాడు. నాకు ఎక్కువైతే నా దేవుడికి ఎక్కువ కాలేదురా మీరు. నా ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడు. మీ నంబర్ ఆయన దగ్గర ఉంది. ఏంటి ఆమె OLXలో పెట్టి నంబరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పుట్టు పూర్వోత్తరాలన్నీ ప్రభువుకు తెలుసు. ఏ ఒక్క గొర్రెని ప్రభు వదిలిపెట్టడు. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. పేరు పెట్టి పిలిచి వెతుకుంటాడు. దాన్ని పేరు పెట్టి పిలిచి వెతికి మరీ భుజం మీద వేసుకొచ్చాడు. అంటే ఏ ఒక్కరిని నా ప్రభు మర్చిపోయే దేవుడు కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అప్పగించుకొనిన దానిని ఆ దినము వరకు ప్రభు కాచి కాపాడునుగాక. మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, మన పేర్లు మర్చిపోవచ్చు, మన పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోవచ్చు, కానీ మనకందరికీ పేర్లు పెట్టినవాడు, మన సంఖ్యని నిర్ణయించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. మూడో మాట, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు. Daniel chapter 12 verse 3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. తెలుగులో జ్యోతి, ఇన్ ఇంగ్లీష్ యాజ్ ద స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందరైతే నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులు దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ నా దేవుని కుడి చేతిలో నక్షత్రాల వలె. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు, ఇది సేవకుల కోసం రాసిన మాట కదా, మరి మాకెట్లా వర్తిస్తుంది? 4 మాటలు చెప్తాను, ABCD. మీరు కూడా ఇందులో పాలి భాగస్థులు అవ్వాలి. ఒకటి సువార్త ప్రకటించడం ద్వారా నక్షత్రాలుగా మారుతాం. అంటే మా కంట్రిబ్యూషన్ ఏంటి చెప్తాను మీకు. రెండో మాట, సత్ప్రవర్తన ద్వారా అనేకులు మార్చుకోవచ్చు. 3, ప్రార్థన ద్వారా అనేకులు నీతిమంతులుగా మార్చచ్చు. 4, ఇన్వెస్ట్ యువర్ వెల్త్. మీకున్న ఆర్థిక వసతిని బట్టి మీరు స్టార్లుగా మారచ్చు. అంటే కొనుక్కుందామా పాస్టర్ గారు? చెప్తా. ఒకటి చదవండి, మార్కు సువార్త 16:15. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది కేవలం సేవకులు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, పాస్టర్లు, స్వార్థికులు మాత్రమే చేసే పని కాదు. బాబు, నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావా? నీ స్నేహితులకు చెప్పాలి. ఏమ్మా, నువ్వు రైతు బజార్లో వ్యాపారం చేస్తున్నావా? నీతోటి వ్యాపారస్తులతో చెప్పాలి. నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావా? ఆఫీసులో నీ కొలీగ్స్తో చెప్పాలి. అధికారుడికి చెప్పాలి. కొరింథీ మొదటి పత్రిక 9:19. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:19.
నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరిని సంపాదించాలి. నా తోటి ఉద్యోగస్తులు, నా తోటి విద్యార్థులు, నా తోటి ప్రజలు, నా తోటి కాలనీలో వాళ్ళు, మా రక్త సంబంధులు, మా ఇంటి పేరటోళ్ళు, మా కులస్తులు. వాస్తవంగా నేను స్వతంత్రుని, ఎవరితో నాకు డోంట్ కేర్. అయినా ఎక్కువ మందిని సంపాదించడం కోసం నన్ను నేను దాసునిగా తగ్గుదాం. దేవుని కోసం కొంచెం తగ్గుదాం. దేవుని సువార్త ప్రకటించడం కోసం కొంచెం తగ్గుదాం. తగ్గితే తప్పేంటంట? ఎలాగైనా ఒక ఆత్మను రక్షించాలి కదా, మనం నీతి మార్గంలోకి లాక్కురావాలి కదా వాళ్ళని. మీరందరూ చేయగలిగిన పనే. మీకు తెలిసినంతలోనే, నాకులాగా ఇంగ్లీషు, తెలుగు, ఆ భాష ఈ భాష కొట్టి శతక బాధకుండా మీకు తెలిసిందే చెప్పండి, మీరు విన్నవే చెప్పండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించిన విషయాలు చెప్పండి, మాట్లాడండి. విశ్వసించారు కనుక మాట్లాడండి. నా దేవుని కుడి చేతిలో నిత్యము వెలిగే నక్షత్రం వలె ఉండాలంటే మీ వంతు మీరు సువార్త చెప్పాలి యేసు నామములో. 2, మంచి ప్రవర్తన. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమున కవితేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. చాలా మీరు ఇతరులను రక్షించాలంటే సత్క్రియ. నా భర్త ఇంకా ప్రభువులోకి రాలేదు, నా భార్య ఇంకా ప్రభువులోకి రాలేదు. ఎందుకు వస్తున్నారు? మీ ప్రవర్తన, మన ప్రవర్తన సరి అయిందైతే ఆటోమేటిక్గా వాళ్ళు నీతి మార్గం వైపు వచ్చేస్తారు. కేవలం మనోళ్ళు కాదు. జకర్యాలో ఏముంది? అనేక మంది అన్యజనులు వచ్చి దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాము కనుక మీ చెంగట్టుకొని, ఒక్కొక్కని యూదులు చెంగట్టుకుని ఎంతమంది వచ్చారట? 10 మంది. వాళ్ళ ప్రవర్తన మన ప్రవర్తన సరిగ్గా యథార్థమైందైతే అనేకులు దేవుని వైపు తిరుగుతారు. 3, ప్రార్థన. లూకాసు సువార్త 10:2. లూకాసు సువార్త 10 వారితో ఇట్లా నేను 2. కోత విస్తారముగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివాళ్ళను పంపించేటట్లుగా క్రైస్తవ సమాజం మీదున్న, క్రైస్తవ సమాజం యొక్క భుజస్కంధాల మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటో తెలుసా? ప్రార్థన. దేనికోసం? సేవకులు లేవాలి. సత్య ఆసక్తి, దైవ ఆసక్తి, పరిశుద్ధత, పవిత్రత, ఆత్మల భారం, ఆత్మల కొరకు ప్రయాసపడే, ప్రసవ వేదన పడే సేవకులు కావాలి అని మీరు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ప్రజలు రక్షించబడేట్లుగా ప్రార్థన చేయాలి. ఆదికాండం 18:24. ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల. ఎవరి కోసం? ఎందరైతే నీతి మార్గమును అనుసరించేటట్లు అనేకులు తిప్పుతారో. అబ్రహాము ఒకల్తా పుచ్చుకొని ప్రార్థన చేస్తున్నారు. 50 మంది నీతిమంతులుంటే ప్రార్థన. పదే అయ్యా, నేల మీద ధూళిలాంటి వాడిని ఇంకొకసారి ప్రార్థన చేయమంటారా?
పదే 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 ప్రార్థన. నశించిపోతున్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి. 4, ఇన్వెస్టింగ్ టు వెల్త్. మీకున్న డబ్బు మీరు వెళ్ళలేరు. సేవకులు ఉన్నారు కదా, మీకు దేవుడిచ్చిన దాంట్లో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా సేవకులకి సహకరించండి. మరలా చెప్తున్నాను. మీరు బోల్డన్ని కార్యక్రమాలు ఎవరెవరో చూస్తూ ఉంటారు. ఆత్మలో గ్రహించండి. దైవ ఆసక్తి, సత్య ఆసక్తి కలిగి మీరిచ్చే ప్రతి పైసా దేవుని సేవలోనే ఖర్చు పెడుతున్నారు అనే సేవకులకి మీ కానుక పంపించండి. మీ కానుక ఇవ్వండి. రాత్రింబగలు దేవుని సేవే పరమావధిగా వెళుతున్నారే, అలాంటి సేవకులకి హెల్ప్ చేయండి. మీకు ఉన్నదే తీసివ్వండి అట్లాంటి సేవకులకి. గుర్తుపట్టండి. ఏ సేవకులు ఆస్తులు భారం కలిగి డబ్బు దోచుకుంటున్నారో, ఏ సేవకులు మీరిచ్చే ప్రతి చిల్లి గవ్వ దేవుని సేవలోనే ఖర్చు పెడుతున్నారో గుర్తుపట్టండి. ఆస్తులు పోగేసుకునే వాళ్ళ కొరకు, విలువైన వస్త్రాలు కొనుక్కునే వాళ్ళ కొరకు, దుబారాలు చేసే వాళ్ళ కోసం కాదు మీరిచ్చే పైసలు. ఏ సేవకుడైతే దేవుని పరిచయం ఖర్చు పెడుతున్నారో ఆ సేవకులకి మీరు వెళ్ళలేరు కదా, మీరు చేయలేరు కదా. అలా రాత్రింబగళ్ళు సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, కూటాలు పెట్టి, సువార్త దండయాత్రలు చేసి ఎవరినైతే అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతారో వాళ్ళకి సహకరిస్తే, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత జీతమో సామగ్రి దగ్గర కావలి ఉన్న వాళ్ళకి కానుకిచ్చిన మీకు కూడా అదే జీతం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఎందరైతే అనేకుల్ని నీతి మార్గమును అనుసరించినట్లు, ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మొదటిది ఆఖరిది మీరు చేయలేంది, చేసే సేవకుడికి మీ పూర్తి సహకారాన్ని అందించండి. నిత్య మహిమలో నా తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 15:5. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి. నక్షత్రమును లెక్కించడం నీకు చేతనైతే, లెక్కించలేని, న్యూమరస్, లెక్కించలేని. ఇక్కడే మీరు వినాలి. అబ్రహాముతో దేవుడు చెప్పారు, ఆకాశ నక్షత్రములను లెక్కించలేవు కదా, లెక్కించలేనంత విస్తారముగా నీ సంతతిని. ఎవరి సంతతిని? అబ్రహాము సంతతిని. నేను అంటాను, మనం అబ్రహాము సంతతి కాదు, కానీ అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం ఎవరిమి? అందుకే యేసు ప్రభు జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక మీదట ఇతను కూడా అబ్రహాము సంతతి. ఎందరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరూ అబ్రహాము సంతతిగా మారడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. లెక్క ప్రకారం అయితే అబ్రహాము సంతతి అని అంటే రక్త సంబంధంగా యూదులు మాత్రమే. ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు ఎంతమందో తెలుసా? 80 లక్షల మంది. జస్ట్ 80 లక్షల మంది. మరి ఆకాశ నక్షత్రాలు లెక్కింప సఖ్యముగా అన్నాడు కదా దేవుడు. మరి అది జరిగింది అతని జీవితంలో. వాస్తవంగా రక్త సంబంధాన్ని గూర్చి కాదు దేవుడు ఆ మాట చెప్పింది, ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఇవాళ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి కోసం దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. 500 కోట్ల మంది ప్రస్తుతం ప్రపంచంలో క్రైస్తవులు. 500 కోట్ల మంది. లెక్కింప సఖ్యము గాని. ప్రస్తుతం మన భారతదేశం సంగతి మాట్లాడితే, భారతదేశంలో క్రైస్తవులు ఏమంటారంటే
మైనారిటీ పోన్లే, ప్రభుత్వం దృష్టిలో అట్లున్నాయి. కానీ మన దేవుని దృష్టిలో ఎవరమే చెప్పండి? మన దేవుని దృష్టిలో ఎవరు మనము? మెజారిటీ. రైన్హార్డ్ బాంకే గారు ఒక మాట చెప్పారు. దైవ దృష్టితో ఆయన చెప్పిన మాట, నరకములో ఉన్న వాళ్ళకంటే పరలోకములో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మీకు అర్థమైందా? నరకములో ఉన్న వాళ్ళకంటే పరలోకములో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పారో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 10. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. క్యాలిక్యులేటర్ పనికిరాదు, ఎలాను మస్కు పనికిరాడు, డొనాల్డ్ ట్రంప్ పనికిరాడు. పెట్టు ఆ వాక్యం. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం. చదవండి 10వ వాక్యం కూడా. సమూహము సింహాసనాసీనుడైన మా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లకును స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకములో మైనారిటీ కావచ్చు, పరలోకములో గొప్ప సమూహం మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోకములో గొప్ప సమూహం. ఈ లోకములో ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం. ఇప్పుడు మీరు వినాల్సిన ఒక భయంకరమైన వాస్తవాలు కొన్ని మాట్లాడాలి. పరలోకంలో చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారట. చిన్నపిల్లలు ఎక్కువ మంది పోగవుతున్నారట. ఎవరు ఈ చిన్నపిల్లలు అంటే అబార్షన్ చేయించేసిన వాళ్ళు. అమెరికాలో ట్రంప్ గెలిచిన వెంటనే ఇట్లాంటి వాటన్నింటికీ ముగింపు పలిగాడు. అబార్షన్ చేయించడానికి వీలు లేదు. అమెరికా ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా ఉన్నారంటే అమెరికాలో క్రైస్తవులు సిగ్గు లజ్జ లేని మనుషులు. అమెరికానే కాదు, యూరప్ దేశాలు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను 1వ తేదీ రాత్రి అమెరికా వెళ్ళాను, 2వ తారీఖు దిగాను. 3, 4, 5, 6, 7, 8 క్రిస్మస్ మీటింగ్ ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ఒక చోటైతే బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియం తీసుకున్నారంటే ఈ చర్చిలు ఉన్నాయి కదా, ఎంతో కొంత వాళ్ళకి కట్టేవాళ్ళం కదంటే, ఎంతో ఒక అంత కాదన్నా, వాళ్ళు నిర్ణయించిన దానికంటే 3 రెట్లు కడతామన్నాం, అయినా ఇవ్వనన్నారు. ఎందుకని? వెళ్ళిన వెంటనే వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? LGBT వాళ్ళు ఫామ్ ఇచ్చి LGBTని మేము ప్రోత్సహిస్తున్నాం. LGBT అంటే L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్సువల్, T అంటే ట్రాన్స్జెండర్, మరి ప్లస్ ఒకటి వచ్చింది, అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. LGBT స్క్వైర్ అంట. వీటిని మేము ప్రోత్సహిస్తున్నాం. ఎవడురా నువ్వు సేవకుడురా, నీ నోట్లో మట్టి కొట్ట? ఆ కమిటీ వాళ్ళు ఫామ్ ఇచ్చి 2 దాన్ని గురించి ప్రస్తావించకూడదు ప్రసంగాల్లో. మాకేం పనిరా, యేసుక్రీస్తు పుట్టాడని క్రిస్మస్ గురించి చెప్పుకోవడానికి వస్తే మీకోసం మాకు ఎందుకురా, మీ దేవసం బెట్ట మీకోసం మేమెందుకు మాట్లాడతాంరా? గాడిదిల్లారా, ఇవ్వలేదండి, ఇవ్వలేదు. చర్చిలు ఇవ్వలేదు. ఎటెళ్తుందా దేశం? ఎటెళ్తున్న యూరప్ దేశాలు?
బతుకు తెరువు కోసం ఆయా ప్రాంతానికి వెళ్ళిన మిడిల్ ఈస్ట్ వాళ్ళు దుర్మార్గపు ఉగ్ర మూలాలతో వెళ్ళి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ మతరాజ్యాలు స్థాపించాలని యదవ నాటకాలు, పైగా ఇదొక యదవేషాలు. అయినా క్రైస్తవుడికి సిగ్గు లజ్జ ఉండాలి ఇట్లాంటివన్నీ చేయడానికి. నిరభ్యంతరంగా అబార్షన్. ఎందుకు అబార్షన్? ఎట్లొచ్చింది? ప్రతి మనిషికి పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను నియమించుంటాడు. నీవు గనక నీ బిడ్డను అబార్షన్లో చంపేస్తే ఆ దూతలు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాయి, పలానా వ్యక్తికి పుట్టబోయే బిడ్డకి మమ్మల్ని పరిచర్య చేయమన్నారు, వాళ్ళు కడుపులోని బిడ్డను చంపేశారు, మేము ఎవరికి పరిచర్య చేయాలి? ఇప్పుడు క్రిమినల్ జాగ్రత్త, క్రిమినల్ అఫెన్స్ అది. అబార్షన్ అనేది క్రిమినల్ అఫెన్స్ అది. ఇట్లా అబార్షన్ చేసి చంపేసిన పిల్లలందరూ దైవ మనసు కదా పిల్లలది, వాళ్ళందరూ పరలోకంలో ఉన్నారంట. సరే, వీడు కొంచెం లోతుగా వెళితే వేరే విధంగా వెళితే పక్కన పెడితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ లోకంలో మైనారిటీ అంటున్నారు కదా, పరలోకానికి వెళ్ళాక లెక్కింప సఖ్యము కానీ గొప్ప సమూహం మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకంలో ఒంటరిగా ఉన్నాం, ఈ లోకంలో ఒంటరిగా ఉన్నాం, ఒంటరి బ్రతుకు, ఒంటరి జీవితం, ఒంటరి. ఎంతకాలం ఒంటరి పొద్దాకా ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? వెళ్ళిపోదాం అక్కడికి. 2 మాటలు రాసుకున్నా. నిత్యత్వం అంటే ఏంటి తెలుసా? నిత్యత్వము అంటే ఏంటి తెలుసా? ఈ ఎల్లకాలం యేసయ్యతోనే ఉంటాం. 2, పరలోకానికి వెళ్ళాక యుగాయుగములు మనం అక్కడ ఉండబోతున్నాం. ఏం చేస్తుంటామండి అక్కడ? ఏం చేస్తుంటామో తెలుసా? యుగాయుగములు కూడా మనకు చాలవు అక్కడ. ఎందుకో చెప్పనా? ఆయా భాషలు, ఆయా పట్టణాలు, ఆయా మనుషులు వచ్చి ఉంటారా, వాళ్ళందరితో మాట్లాడి పలకరించి, ఆయా వదిన బాగున్నావు, ఏనంగా నల్లా ఇరుక్కురింగా, హాయ్ అజీ క్యా జీ కైసా హై జీ అని వాళ్ళతో మాట్లాడి పరలోకం అంతా తిరిగి వచ్చేసరికి 4-5 వేల సంవత్సరాలు పట్టేస్తుంది. ఇంకేంది మనం పరలోకంలో ఉంది? అందుకే యేసయ్య గారు ఆ పాటలో ఉంటారు, నీ మహిమను ధరించిన నా కంటబడగానే ఏమవుదునో అక్కడికి వెళ్ళాక దావీదు ఉంటాడు. దావీదుని కలవాలి కదా. అబ్రహాం ఉంటాడు, కలవాలి కదా. అట్లాగే యోబు భార్య ఉంటుంది, ఆవిడ మనం నిలదీయాలి. ఏం మనిషివే నువ్వు తల్లి, నువ్వు ఆడపడుచులతో కలిసి మీ ఆయన ముంచేసి వేట బాబా అని అడగాలి. మోషేని కూడా నిలదీయాలి. నువ్వేమో 120 ఏళ్ళు బతికావు, మమ్మల్ని ఏమో 70 ఓపికంటే ఇటు కోత వేస్తే 10 పరకో కోత వేయాలి, 50 వేసాడు కోత. ఈ పరలోకంలో యుగాయుగంలో మనం అందరిని కలిసి అంతేనా? వీళ్ళు ఇందిరాగాంధీ ఎంతమందికి తెలుసు? ఇందిరాగాంధీతో కలిస్తే మాట్లాడతారు, అయితే నరకానికి పోండి. అర్థమైందా? ఆత్మీయులు మన పితరులు యేసన్న గారు, భక్సింగ్ గారు, దేవదాసయ్య గారు, పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం శామ్యుల్ గారు, మన సేవకులందరూ, మన సిస్టర్లు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ అక్క నిన్ను ఈ గోరంట్లో ఎన్నిసార్లు కలుద్దాం అనుకున్నాను అక్క, నేను కలవడం కుదరలేదక్క. అన్న యోహానన్న, అబ్బా యోహానన్నని ప్రసంగాలు చెప్పేవాళ్ళు. పరలోకంలోని యుగాయుగులు ఏం సరిపోద్ది, మీకు వ్యవహారాలు ఎక్కువ అక్కడ. అది లెక్కింప సఖ్యము కాని సైన్యం దేవునికి. అదే చెప్తున్నా. అరే ఎంతకాలం బాధ పెడతారా క్రైస్తవుల్ని, ఎంతకాలం హింసిస్తారా, ఎంతకాలం సేవకుల మీద దాడులు చేస్తారు, దేవుని మందిరాలు నాశనం చేస్తారు, ఎంతకాలం సేవకుల జీవితాలు నాశనం చేస్తారు. ఆగండి, కొంచెం కాలం ఆగండి రా బాబా, మా ప్రభు వచ్చేస్తాడు, మేము వెళ్ళిపోతాం నాయన, ఆ తర్వాత మీకు ఉందిలే.
కొంచెం కాలం ఆగండి బాబా, మా ప్రభు వస్తే మేము వెళ్ళిపోతాం బాబా, పరలోకలు చాలా పనులు ఉన్నాయి బాబా మాకు అక్కడ. మొదలు మా పెద్ద ఆయన కలవాలి, వేసాను కానీ అక్కడ ఆ 12 ఏళ్ళు దాటిపోయింది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. సరే ఆయన సంగతి ప్రక్కన పెట్టి ఏసైని వదిలిపెడతాము మనం. పరలోకంలో చాలా పనులు ఉన్నాయి, లెక్కింప సఖ్యము కాని ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఇంకా సమకూడాలి ప్రజలు, ఇంకా సమకూడాలి ప్రజలు. నిర్ణయించబడిన వాళ్ళని ప్రభు త్వరగా రక్షించాలి, అనిత్య రాజ్యానికి వారసులుగా మార్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4 మాటలు చెప్పా. 1, నక్షత్రాలు ఎంత ఔన్నత్యము, ఎంత ఎత్తు. 2, నక్షత్రాల యొక్క సంఖ్య, పేరు. 3, ఎందరైతే నీతి మార్గం అనుసరించి అనేకులను తిప్పుతారో వారందరూ. 4, లెక్కించలేనంత నక్షత్రాలు. అలాగున మనం అందరం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి కొనసాగేటట్లుగా పరిశుద్ధాత్ముడు కృప చూపును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడిన వారమై ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, మీ స్తోత్రం, స్తోత్రం నాయన. యొక్క ప్రభు దినాన తండ్రి వెస్లీ పాస్టర్ గారి ద్వారా తండ్రి వర్తమానాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనేక పరలోక మర్మాలు తండ్రి దేవుని వాక్యం నుంచి ఎన్నో వర్తమానాలు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి ఈరోజు తండ్రి ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు తీసుకుని వచ్చినందుకై స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా కనికరించు నాయన. మీ వాక్యం మా ఒక్కొక్కరి జీవితంలో తండ్రి వాక్యాన్ని సరిగ్గా నెమరు చేసుకుని చక్కగా ఫలించినట్టు సహాయం చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా కనికరించు నాయన. దేవా స్తోత్రం, స్తోత్రం. తండ్రి మీరే ఆది నుండి అంతవరకు ఆరాధన ఆశీర్వదించినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి అయ్యా ఇంకా రెట్టింపైన అభిషేకం అనుగ్రహించి ఇంకా బలముగా వాడుకోండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించు యేసయ్యా. కూడి వచ్చిన వారందరినీ దీవించనాను అయ్యా. మీరే మహిమ పొందండి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజా సహాయం చేసి యేసు మమ్మల్ని ఒక్కరు కూడా నష్టపడిపోకుండా ప్రతి ఒక్కరిని మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నక్షత్రాల వలె ఉండాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.